ఏం లేదు, చిన్న స్కీట్ మిత్రుల కోరిక మేరకు 15 సంవత్సరాల కింద స్వీకరించి కొద్దిగా పొడిగించాలనిపిస్తుంది. పాండవులు కౌరవులు కౌరవులు వాళ్ళిద్దరు క్రికెట్ మ్యాచ్ ఆడుతారు. పాండవులు కౌరవులు క్రికెట్ మ్యాచ్ ఆడితే అర్జున్ వేసినటువంటి మొదటి పంటే అవుట్ అయింది, డకౌట్స్. ఇక అప్పుడు తనకు ఆగ్రహావేశంలో వచ్చినటువంటి మాటలు స్వతహాగా విఘ్నేశ్వర శ్రీమన్నారాయణ పరమేశ్వర శ్రీ భక్తుని ఈ డైలాగ్ చెప్పడానికి కొంత ఇబ్బంది అనిపిస్తుంది, కానీ అందుకే తక్కువ మాట్లాడుతుంది ఈ డైలాగ్. అక్కడ మిత్రులు పాత మిత్రులు ఉన్నారు కదా, చెప్పండి ముందు పరిస్థితి. అతల వితల సుతల తలాతల పాదాల లోకమునందు లోకములందు సాటి లేని మేటి క్రికెట్ విరాట్టులైన ఈ సుయోధన సార్వభౌమునికి ఎంతటి అవమానము! ఆ పంచ పాండవులు మా మేల క్రికెట్ మేచులకు పిలవలే, పిలిచినంత మాత్రాన మేమేనా అతనికి ఏగవలే, ఏగి తిరిపో, ఏగినంత మాత్రాన ఆ పాండవులకు వ్యతిరేకంగా క్రికెట్ ఆడవలే, వాడితే నీకో అంత మాత్రాన ఆ అడంగి అర్జునుడు వేసినటువంటి మొదటి బంతి ఈల మా స్టంపులను ప్రవహించి మమ్మల్ని డక్అవుట్ గావించినది పో. అంత మాత్రమున పెవేలియన్ నుంచి చూసి ద్రౌపది ఈల పక్క అతనిది ఓ అంత మాత్రమున ఆనవికే మేల అవమానంగా భావింపవలే. పాంచాలి పంచభద్రుక ఏమే నీ ఉన్మత్త వికటాట్టహాసము! నీ భక్తులైన పంచ పాండవులేమైనా గొప్ప క్రీడాకారులను ముగిసిపోతుంటివా? ఎవరికి తెలియదులే నీ భక్తుల క్రీడా విశేషము. బ్యాట్ కూడా పట్టడం రాని ఆ భీముడు చెట్టులాగా బ్యాట్ ని అడ్డుపెట్టి 10 బౌండరీస్ సాధించినంత మాత్రాన వాడేమైనా మహేంద్ర సింగ్ ధోని అనుకుంటుంటివా? ఆ ఆడంగి అర్జునుడు వేసినటువంటి మొదటి బంతి కాబట్టి బంతికి లాలాజలం పూసి సింగు చేయగా ఆ దుర్గంధం తాళలేక అంత మాత్రం వాడేమైనా భూమిలో అనుకుంటుంటివా? ధర్మరాజు కొట్టిన బంతిని మా తమ్ముడు స్లిప్ లో చేర్చి పెట్టగా మోసగాని ఏం పేరు కృష్ణుడు గ్రౌండ్ అనలేదా? మీచే ఆట రాదని వెలువేయబడినటువంటి నా ప్రాణ మిత్రుడి కర్ణుడు లెగ్ స్పిన్ దానికి తట్టుకోలేక ఆ ఆడంగి అర్జునుడు అవుట్ అయినప్పుడు యంత్ర మంత్ర భూత పేద పిశాచ గణాధిపతి మీ నల్లబావ శ్రీకృష్ణుడు నోబాల్ అనలేదా? హస్తినాపురం వండే మేచినందు మేము గెలిచే శుభతరుణంలో మీ వికెట్లు ఇండియా రాకెట్ల వలె ఆకాశ మార్గంలో పైకెగిరిపోతున్నప్పుడు మళ్ళీ ఆ నల్లబావ తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డంగా పెట్టి లైట్ ఫెయిల్యూర్ పడలేదా? ఇదే నీ భర్తల క్రీడా విశేషము. ఏది ఏమైనప్పటికీ మేము ఈ అవమాన భారంతో సైనైట్ తో మరణించుడియా లేదా గ్రైనైట్ తో పగ తీర్చుకునియా? దుర్భరం. రాబోయే కురుక్షేత్ర వెంటనే మ్యాచ్ నందు మాత్రం తప్పక విజయం సాధించి తీరుతాము.